మన అంతరంగాన్ని గురించి, అంటే పాత స్వభావముతో ఈ సంవత్సరంలో ఎక్కడెక్కడ ఏ బలహీనతలు మనలో ఉన్నాయో, ఏ విషయాలలో మనము ఇతరులని దుఃఖపరిచామో, లేకపోతే దేవుడిని దుఃఖపరిచామో, లేకపోతే మనకు ఆశీర్వాదం లేకుండా ఉండేటట్టుగా మనము ఒక బలహీనతలతో రాజీ పడిపోయామో, ఎక్కడెక్కడ మనం వదిలిపెట్టాలి అని అనుకుంటూ వదిలిపెట్టలేకుండా వాటితోనే మనము బలహీనమైపోయామో, వీటన్నిటిలో నుంచి విడుదల పొందడానికి, వీటన్నిటిలోంచి మనం ప్రత్యేకంగా జీవించడానికి, ఎందుకనగా సంవత్సరం తర్వాత సంవత్సరాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మనం స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో, అంగీకరించబడిన దగ్గర నుండి మనం క్రొత్తగా జన్మించినటువంటి వారము. యేసుక్రీస్తుని ఎరిగిన దగ్గర నుండి మనందరం కూడా దేవుని యొక్క ఉపదేశాన్ని వింటూ ఉన్నాం, సహవాసంలో కొనసాగుతున్నాం, గ్రంథాన్ని చదువుతూ ఉంటున్నాం, ఉపదేశాలు వింటూ ఉన్నాం, ఉపదేశాన్ని ఇతరులకు తెలియపరుస్తూ ఉంటున్నాం. క్రైస్తవ్యాన్ని గురించి ఆ రీతిగా నడవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఇతరులకు కూడా వాటిని తెలియపరుస్తూ ఉంటున్నాం. మన ప్రవర్తన ద్వారా ఇతరులు గమనించి ప్రభువును మహింపరిచేటట్టుగా ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. అందుకని చెప్పి దేవుడు ఏమంటున్నాడంటే, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి.